కాచినవాడు మా మనసు దోచినవాడు మంగళాకారుడు మా శ్రీనివాసుడు. హే గైస్, దిస్ ఈజ్ షణ్ముఖ్ పంచిరెడ్డి. సో ఈ కొత్త ఎక్సైటింగ్ వ్లాగ్ ఆల్రెడీ అన్న స్టోరీ పెట్టి ఉంటారు, స్టోరీలో మీరు చూసే ఉంటారు. మన కొత్త వ్లాగ్ వచ్చేసి తిరుపతికి అనమాట. సో ట్రైన్ మీద మొత్తం 7 days ట్రిప్, 12 hours ఇప్పుడు జర్నీ స్టార్ట్ అవబోతుంది. సో స్టే ట్యూన్డ్ టు బాలు వ్లాగ్స్ ఫర్ దిస్ హోల్ సిరీస్ ఆఫ్ ద వ్లాగ్స్. గాయస్ ఫైనల్లీ సోమవారం నుంచి పిలుపు అయితే వచ్చేసింది. సో మనం ఈరోజు తిరుపతి అయితే వెళ్ళబోతున్నాం. జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది గాయస్ తిరుపతికి. సో ట్రైన్ వ్లాగ్ బుర్రపాడు ఉంటుంది, ఫుల్ ఎంజాయ్మెంట్, ఫుల్ ఫన్తో అయితే ఫుల్ ప్రిపేర్ అయితే అయిపోయాం. సో డే వైజ్ వీడియోస్ అయితే వస్తుంటాయి. ఫస్ట్ ట్రైన్ జర్నీ, తర్వాత అక్కడ దిగిన తర్వాత స్టెప్స్ ఎక్కడం. సో గైస్ ఇది మా లగేజ్ వచ్చేసి. అండ్ వ్లాగర్స్తో ఇదే ప్రాబ్లం, సెపరేట్గా క్యారీ చేయాలన్నమాట. ఇవన్నీ కెమెరా సెటప్, గోప్రో, ఇన్స్టా 360, డ్రోన్ అనగా అన్నిటికి ఛార్జింగ్ గీజింగ్, అవి ఓన్లీ బట్టల లగేజ్. సో గైస్ ఇప్పుడే ఆటో అయితే ఎక్కిపోయాం. సో ప్రయాణం అయితే మొదలైంది. సో ఓం నమో వెంకటేశాయ, గోవిందా గోవిందా, అంత హ్యాపీగా వెళ్ళి హ్యాపీగా రావాలని అయితే కోరుకుంటున్నాం. ఈరోజు అంతా జాయిన్ అయ్యారు సాంబశివరావు. హాయ్ ఫ్రెండ్స్. సో రోడ్డు దారుణం ఫ్రెండ్స్, రోడ్డు మాత్రం నరక యాతన. రైల్వే స్టేషన్ రోడ్డు అంటే నరక యాతన. డిస్కో డ్యాన్స్ అయిపోతుంది. సో గైస్ కింద మీద పడుతూ ఫైనల్లీ మన సిగ్నల్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం. సో టైం ఆల్మోస్ట్ 11:26 అయింది. ట్రైన్ ఎస్టిమేటెడ్ టైం ఆల్మోస్ట్ 1:30 ఉంది. సో ఈ గ్యాప్లో మేము ఏం చేస్తాం అనేసి అనుకున్నారు. ఈ వెంటనే 3 మొబైల్ ఓపెన్ చేసి BGM ఎక్కిచ్చేసి గేమ్ స్టార్ట్ చేసాం. సో టైం 1:30 అయింది. ట్రైన్ 50 minutes డిలే నడుస్తుంది, కనిపిస్తుంది. 50 minutes డిలే తర్వాత ఇక్కడ మ్యాక్సిమం 2 minutes ఆగిద్ది. సో హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ కట్ చేస్తే ట్రైన్లో ల్యాండ్ అవుదాం. ఆ ట్రైన్లో అలవాటు మీద మనకి చమ్మని కొట్టుకెళ్ళిపోద్ది అనిపిస్తుంది. సో గైస్ ఇప్పుడే ట్రైన్లోకి అయితే వచ్చేసాం. సో ఫ్లాష్ వేసుకుని వ్లాగ్ చేస్తున్నాను. సో అందరూ స్లీపింగ్. సో మేము స్లీప్ అయిపోతాం. చాలా లేట్కి వచ్చింది, ఆల్మోస్ట్ 1 hour. సో ఫుల్ టైర్డ్ అయిపోయాం అనమాట. సో పడుకుని పోయి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లేసి బ్లాగ్ కంటిన్యూ చేద్దాం. గుడ్ నైట్ గైస్. సో గైస్ గుడ్ మార్నింగ్, డే 2 మీ అందరికి స్వాగతం. సో ప్రెసెంట్ మనం ఎలమంచిలి దగ్గర అయితే ఉన్నాం. ఇప్పుడే జస్ట్ లేసాం. ట్రైన్ సో కూల్ అనమాట, చాలా చాలాగా ఉంది. సో గైస్ మన ట్రైన్ ఏరియల్ వ్యూ ఇది వచ్చేసి అద్భుతమైన చిన్న కట్ తీసుకుంటుంది. ఇది ఫ్రంట్ అనమాట. సో ఇది బ్యాక్. క్లైమేట్ సో కూల్, చాలా అంటే చాలా బాగుంది క్లైమేట్ మాత్రం. ఇలాంటి క్లైమేట్లో జర్నీ చేస్తే ఫీల్ ఉంటుంది, లక్కే వేరబ్బా. వాటే కట్ ట్రైన్ చాలా హెవీగా పడుతుంది. సూపర్ ల్యాండ్స్కేప్స్ చాలా బాగున్నాయి. రైన్ అయితే పడుతుంది. వాటర్ ల్యాండ్స్కేప్, సూపర్ జర్నీ. అసలు ఎర్లీ మార్నింగ్ ఇంత సూపర్ వ్యూ నేను ఎప్పుడు చూస్తాను అనుకోలేదు. గైస్ మీకు అన్నీ చూపించాను, వాడు వాష్రూమ్స్ చూపించలే కదా, మీకు అంతవరకు ఎందుకు. అది చూస్తే అర్థమైపోయి వాష్రూమ్స్ ఇంకా అంత దారుణంగా ఉన్నాయా. మరి ఏం చేస్తాను, బయట కూడా వెళ్ళిపోతున్నాడు.
మన పూరి తిరుపతి క్రూజింగ్ స్పీడ్ చూడొచ్చు. ఆల్మోస్ట్ 130 కొట్టేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఏంటి 130 స్పీడ్స్. ర్యాంప్ అసలు కొట్టుకెళ్ళిపోతున్నాడు ఫుల్. ప్రజెంట్ మనం 1 అవర్ డిలేలో అయితే వెళ్తున్నాం. అన్నవరం దగ్గరలో అయితే ఉన్నాం. ఒక రేంజ్లో కొడుతున్నాడు అంటే రేంజ్. సో గైస్ ఇప్పుడే అన్నవరంలో మనం ల్యాండ్ అవ్వబోతున్నాం. పక్క ప్లాట్ఫామ్లో ఏదో టీఎంయూ అయితే ఉందన్నమాట. సో మనకి 2వ నెంబర్ ప్లాట్ఫామ్ అయితే వచ్చింది. ఇప్పుడు దిగేసి ఒక టీయో కాఫీయో చిప్స్ ఏదో ఒకటి తీసుకోవాలి. సో గైస్ ఇప్పుడే అన్నవరంలో అయితే దిగా అనమాట. కొంచెం హెడేక్గా ఉంది. టీయో కాఫీయో ఏదో తీసుకుందాం అని చెప్పేసి లాస్ట్ తుని స్టేషన్లో దిగాం. బట్ అక్కడ ఏం లేదు. పద మళ్ళీ హాల్ట్ ఉంది. సో ఇక్కడ ఎంత బేగా ఏదో తీసుకొని ఇక్కడ ఏదో బోగిలు పెట్టుకోవచ్చు. చల్లని వెదర్లో ఇప్పుడే కాఫీ అయితే తీసుకున్నాం. 20 రూపీస్ ఛార్జ్ చేశారు. అలా తీసుకున్నా లేదో అన్నవరం నుంచి మన ట్రైన్ అయితే మూవ్ అయిపోయింది. ఓకే పర్లేదు, బాగానే ఉంది. యావరేజ్ అని కాదు, గుడ్ అని కాదు, పర్లేదు బాగానే ఉంది. సో గైస్ వ్యూ మాత్రం ర్యాంప్ అసలు. బ్యూటిఫుల్ సీనరీ. సో గైస్ మేము ఇప్పుడు ఒక ఐకానిక్ ప్లేస్ దగ్గరలో అయితే ఉన్నాం. ఆ పేరు చెప్తే జనాల గుండెల్లో తెలియని ఒక ఫీలింగ్, ఒక వైబ్ అయితే వస్తుంది. సో ఏందో మీరు చూడండి. తెలుసుగా బ్రాండ్ వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్. సో మనం ఇప్పుడైతే ఎంటర్ అయిపోయాం. ద ఐకానిక్ ప్లేస్ పిఠాపురం. తెలుసుగా పిఠాపురం అంటే ఎవరో. సో గాయస్ ఇప్పుడే పిఠాపురంలో అయితే ల్యాండ్ అయిపోయాం. సంథింగ్ ఒక వైబ్, ఒక ఫీలింగ్ అనమాట. పిఠాపురంలో ల్యాండ్ అయిన వెంటనే ఎంతైనా మా పిఎస్పీకే ఫ్యాన్స్కే తెలుస్తుంది ఆ ఫీలింగ్ ఏంటో. సో గైస్ ఇదే మన ట్రైన్ ఏరియల్ వ్యూ. సో మన ట్రైన్ని పుల్ చేస్తుంది వ్యాప్ 7 అనమాట. వాటే కట్ ఎయిర్ చాలా హెవీగా వస్తుంది. బ్యాక్ సైడ్ సో గైస్ సంథింగ్ ఏదో ఒక ర్యాండమ్ స్టేషన్లో ట్రైన్ ఆపేసాడు. సో అదే అన్నమాట. సో ఇక్కడ వరకు ట్రైన్ జర్నీ చాలా హ్యాపీగా సాఫీగా ఫుల్గా ఎంజాయ్గా అయితే వచ్చింది. సో ఇక్కడ అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే నాతో వచ్చిన మా వైఫ్ అండ్ ఏదో ఉన్నాడు కదా షణ్ముఖ్, మీ అందరికి తెలిసిందే. స్టార్టింగ్ షణ్ముఖ్ పంచిరెడ్డి అన్నాడు. ఇద్దరు ఫుల్ మత్తుగా ఇల్లు పడుకొని ఉన్నారు. నాతో వచ్చిన సాంబా నాతో ఉన్నాడు. సాంబా కాదు, సారీ శివ్ అంటారు. శివే నాతో ఉన్నాడు ఈరోజు. బయటకు వెళ్దామంటే చలి మింగేస్తుంది ఫుల్గా. ఆడ ఫుల్గా చలి వేస్తుంది. సో ఇంకా మాటలోకి వస్తే ఇన్ని రోజులు ఎంత అందంగా, ఇంత దీనిగా దారుణంగా పెంచిన చుట్టూ గుండె అయితే అయిపోతుంది. సో అయితే లాస్ట్గా చూసేసుకోండి హెయిర్ ఎలా ఉందో. మళ్ళీ గుండె అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడో వస్తుంది. ఎప్పుడంటే మనకి హెయిర్ గ్రోత్ బాగానే ఉంటుంది. బట్ ఫస్ట్ టైం కదా గుండు కొంచెం ఎగ్జైట్గా ఉంది. అట్ ద సేమ్ టైం ఎలా ఉంటుంది నాకు భయం వేస్తుంది. చూడాలి వీళ్ళు ఎవరు గుండెలు చేసుకోరు. వీళ్ళందరికీ భక్తి లేదు అసలు. సో గైస్ మన ట్రైన్ ఇప్పుడు కడియం స్టేషన్ దగ్గర అయితే లూప్కి ఇచ్చేసారనమాట. సో మెయిన్ లైన్లో ఏదో క్రాస్ ఓవర్ ఉన్నట్టుంది.
ఇక్కడ మొత్తం కన్స్ట్రక్షన్స్ వర్క్ అయితే జరుగుతున్నాయి. ఎంత ట్రైన్ జర్నీ చేసి ఒక 5 మినిట్స్ అయితే ఆ ఫీలింగ్ బాగుంటుంది. ఇంకా బ్రష్ గట్రా చేయలేదు. టైం వచ్చేసి ఆల్మోస్ట్ 8:15 అయితే అవుతుంది. 1 అవర్ డిలేలో అయితే అలా అవుతున్నాడు బండిని. మన ట్రైన్ వచ్చేసి అద్భుతమైన కట్ట కొట్టడం జరగబోతుంది. ఇప్పుడు చెప్పాను కదా మనల్ని వ్యాప్ 7 అయితే పుల్ చేస్తుంది. ఇప్పుడే సన్ అయితే రైజ్ అయింది. మన ట్రైన్ ఫుల్ ఏరియల్ వ్యూ ఇది వచ్చేసి బ్యూటిఫుల్ కటింగ్ అనమాట. వేరే లెవెల్ కటింగ్ అమ్మా. సో అటు నుంచి ఇంకో ట్రైన్ వస్తుంది. వాడే బ్యూటిఫుల్ వ్యూ అసలు. మధ్యలో అంతా గ్రీనరీ. సో మన ట్రైన్ ఆ ట్రైన్ వాటే కటింగ్. సూపర్ కటింగ్ అసలు. కటింగ్ సో గైస్ ఇప్పుడే రాజమండ్రిలో అయితే దిగామన్నమాట. సారీ అంటే ట్రైన్ ఇక్కడ ఆగింది, అలా దిగామన్నమాట. ఫుల్ నాయిస్ అనమాట. మా వాడు ఇప్పుడే దిగేసి పట్టేసుకోండి ఇన్స్టా 360 గోదావరి బ్రిడ్జ్కి 360 కొట్టేద్దామని చెప్పేసి. గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్. సో గైస్ వ్యూ సూపర్. Wow, what a view. Gap is reserved. రైల్వే బ్రిడ్జ్ గోదావరి. ఇసుక అమ్ముకోవాలి. Guys, view amazing guys. అదేదో ద్వీపాలు. బర్డ్స్ మాతో సహా ఎగురుతాయి. గాయ్స్ బ్రిడ్జ్ మీద ఆపేస్తాడు ఏంటో, చాలా స్లో చేసాడు. వాటర్ క్రిస్టల్ క్లియర్ గ్రీన్గా ఉన్నాయి.
చేస్తున్నారు. వ్యూ మాత్రం అమేజింగ్ గైస్. ఇక్కడ కానీ డ్రోన్ ఫ్లై చేయాలి కానీ ఇక్కడ వచ్చి ఫిషింగ్ చేస్తున్నారు చూడండి. సో గైస్ ఇప్పుడే ఫ్రెష్ అయితే అయిపోయాం అనమాట. ఇప్పుడు ఎంత అవుతుంది 11:15 టైం వచ్చేసి. ఇప్పుడే ఫ్రెష్ గా చేస్తాము. సో ఫుడ్ ఆర్డర్ పెట్టుకుందామని చూస్తున్నాను. ఫుల్ టైడ్గా అనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం ఇంకా ఫ్రెష్ అప్. ప్రజెంట్ గుడివాడ స్టేషన్లో ఉన్నాం. ఇక్కడ థింగ్ ఏంటంటే ట్రైన్ స్టార్ట్ అయిపోయింది, ట్రైన్ మూవ్ అయిపోతుంది. బట్ సడన్గా ఎవరు ఐ గెస్ స్లిప్ అయిపోయినారా ఆర్ చైన్ పుల్ చేసినారా తెలీదు. చాలా ఫోర్స్గా అయిపోయింది. చాలా సమ్మని ఇంకా మన కార్ హ్యాండ్ బ్రేక్ వేసి అలా అయిపోయింది ఒకసారి. లెట్స్ సీ ఏమవుతుందో. అక్కడ వెయిట్ మీకు చూపిస్తా. అక్కడ చూసారా ఎక్కువ మంది పీపుల్ ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ మన అన్న హార్న్ వేసాడు. ఓకే స్టార్ట్ అయిపోతుంది. ఎవరో స్లిప్ అయిపోయినట్టు. ఐదర్ ఎవరో స్లిప్ అయితే ఉండాలి, లేకపోతే ఫుల్ చేసేసి ఉండాలి. ఇప్పుడు బొడమేరు అనగానే నీకేం గుర్తొచ్చింది? లాస్ట్ టైం ఫ్లడ్స్ వచ్చేసాయి కదా, బుడమేరు ఏరు వల్లే కదా. బుడమేరు కట్ట తెగిపోవడం వల్ల వాటర్ ఫ్లో ఎక్కువైపోయి. కానీ మాకెవరు గుర్తొస్తారు? హాయ్ ఫ్రెండ్స్, నేను బుడుమూరు ఆయనది. బుడుమూరు ఏంటి నేను బుడ్లు అనుకుంటున్నాను. నాగరాజు అతనికి ఒక అసోసియేషన్ శ్రీకాకుళం కాదు, రాజం తాలూకు నేను చూసుకుంటున్నాను. శ్రీకాకుళం అన్న కల్ట్ ఫ్యాన్స్ అన్న మొత్తం అక్కడ మెయిన్ సెంటర్. ఇప్పుడు మా కోసం బుడుమూరు నాగరాజు అన్న ఐకానిక్ టాస్ పిచ్ చెక్ చేస్తున్నాను డైలీ చెప్పాలి. ఇప్పుడు నాగరాజు నేను చెప్తాను. నాగరాజు అని ఏం చేస్తాను ఇప్పుడు చూడండి మన ట్రైన్ ఇలా ఇప్పుడు కొట్టుకోవడానికి లేదురా. పిల్లలు ఇక్కడ స్నానాలు చేస్తున్నారు. అక్కడ యాక్షన్ సో గైస్ ఫైనల్లీ తిరుపతి అయితే హ్యాపీగా ఎలాంటి ఇబ్బంది లేకుండా అయితే సేఫ్గా అయితే రీచ్ అయిపోయాం అనమాట. గైస్ ఫైనల్ తిరుపతిలో అయితే అయిపోయాం. సో రైట్ హ్యాండ్ పెట్టి సక్సెస్ఫుల్లీ తిరుపతిలోకి వస్తాం. యాప్ తిరుపతి వచ్చేసినాం. ఇప్పుడు హోటల్స్ ఎదుర్కోవాలా, ఫుడ్ తినాలా, స్టే చేసుకొని వాళ్ళంత సంత ఉంది, అది క్లియర్ చేసుకోవాలా. సో గైస్ ఇప్పుడు ఆటోలో అయితే ఉన్నాం. సో టోకెన్స్కి అయితే వెళ్తున్నాం అనమాట. 500 ఎన్నో టోకెన్స్ అయితే ఉన్నాయంట. సో టోకెన్స్ మీదకి వెళ్ళేసి సో అక్కడ బ్లాక్ మళ్ళీ కంటిన్యూ చేస్తాం. ఫుల్ రష్ ఉంది బాబాయ్, టూ మచ్ రష్ అసలు. చాలా అంటే చాలా హెవీ ఉంది. టోకెన్స్ అయితే తీసుకున్నాం. జస్ట్ 5 minutesలోనే టోకెన్స్ అయితే దొరికిపోయాయి అనమాట. ఎందుకంటే మేము పోయినాకనే డోర్ ఎగ్జాక్ట్ ఓపెన్ చేశారు. సో వెళ్ళిన వెంటనే టోకెన్స్ అయితే దొరికిపోయాయి. సో హ్యాపీ. సో సక్సెస్ఫుల్గా రూమ్లో చెక్ ఇన్ అయిపోయాము. మీకు రూమ్ చూపిస్తాను. ఇదిగోండి, ఇదే మన రూమ్. అవన్నీ మన బట్టలు. ఇదే రూమ్, స్మాల్ రూమ్. ఐ థింక్ 1500 ఆర్డ్ పడింది. ఇది మన రూమ్ నుంచి వ్యూ. ఇక్కడ మనకు టీవీ, ఈ సెటప్ అంతా ఇచ్చారు. 2 బెడ్స్ తీసుకున్నాం. హియర్ ఈజ్ అవర్ మిర్రర్. ఓకే, లెట్స్ గో. ఇప్పుడు ఏంటి ప్లాన్ అంటే ఫుడ్ తినేసి
ఫుడ్ తినేసి పడుకొని రేపు మార్నింగ్ ఇంకా నడిచేది స్టార్ట్ చేయాల. చాలా చాలా బస్సులో ట్రైన్లో చాలా ఎక్కువ ఫెటీగ్ అయినా. ఏమైందంటే అది చాలా షేకీ ఉంది, చాలా ఇప్పటికీ ఆ ట్రాన్స్పోర్ట్ బయటికి రాలే. సో ఇప్పుడు స్నానం చేసుకొని తినేసి ఫుల్ పడుకోవడం. ఇంకా రేపు మార్నింగ్ ఎర్లీగా లేవాలా. ఎర్లీగా లేచేదంటే మన వల్ల జరగదు. నార్మల్ టైం పడుకునేదే 1-2. సో ఎర్లీగా లేవడం మన వల్ల కాదు.